మైనా స్టోరీస్. ఇదిగో సంతోషపడింది చాలు, ఇక ఆగు. విదేశాలు పోతున్నావని భూమి మీద కాళ్ళు నిలబట్టం లేదే నీకు? నిజం తెలిస్తే గుండాగి చస్తావు. ఏంటత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు? నిజమేంటి తెలియటమేంటి? నువ్వు అక్కడికి వెళ్తుంది నా కొడుక్కి భార్యగా కాదు, వాడికి వాడి భార్యకి పనులు చేసి పెట్టే దాసిగా. అది విని షాక్ అవుతుంది రాణి. ఆయన భార్య నేనే కదా అత్తయ్య? చిచ్చి, నువ్వు కాదు. నా కొడుకు విదేశాల్లో బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయే నా కోడలు అని నిజం చెప్పేస్తుంది శకుంతలమ్మ. ఆ సమయంలో వినయ్ తన గదిలో రెడీ అవుతూ ఉంటాడు. అత్తగారు చెప్పేది నమ్మలేకపోతుంది రాణి. మనస్సులో రాణి, అత్తయ్య చెప్పేది నిజమై ఉండదు, ఆవిడ కావాలనే ఇలా చెబుతున్నట్టున్నారు, ఆయన అలాంటివారు కాదు అని అనుకొని మౌనంగా ఉండిపోతుంది. వినయ్ భార్యాపిల్లల్ని తీసుకొని హైదరాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్తాడు. చూడ్రాని, మనం ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్తాం. అక్కడి నుంచి నేరుగా మనం అమెరికా వెళ్తాం. అలాగేనండి అని అంటుంది రాణి. కాని తన మనస్సులో అత్తగారన్న మాటలే మెదులుతూ ఉంటాయి. అవి తనకు మనశ్శాంతిని లేకుండా చేస్తూ ఉంటాయి. కాని భర్తను అడిగితే ఏమనుకుంటాడో అని ఆలోచిస్తూ ఉంటుంది రాణి. ఫ్లైట్ ఎక్కి దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగుతారు. అమెరికా విమానం ఎక్కటానికి ఇంకా చాలా సమయం ఉంటుంది. రాణి మనస్సులో రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ అత్తయ్యగారు చెప్పింది నిజమా? అందుకేనా ఆయన అమెరికా వెళ్ళిన తర్వాత నాకొక్క ఫోను కూడా చెయ్యలేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇలా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఆమె ప్రశాంతత కోల్పోతుంది. ఆమె మనస్సు ఆ ప్రశ్నలన్నిటికీ స్పష్టమైన సమాధానం కోరుకుంటుంది. దాంతో రాణి భర్తని ఇలా అడుగుతుంది. ఏమండి, అత్తయ్యగారు నాతో చెప్పిన మాట నిజమేనా అని ఆవిడ చెప్పింది మొత్తం చెప్తుంది. వినయ్ కొద్దిసేపు ఆలోచించి, అవును, నిజమే. అయితే ఇప్పుడేంటి? తినటానికి కూడా గతిలేని నీకు మంచి జీవితాన్నిచ్చాను. నువ్వు కలలో కూడా ఊహించని విధంగా నిన్ను ఫారిన్ తీసుకువెళ్తున్నాను. ఇంతకన్నా నీకేం కావాలి? జీవితాంతం నువ్వు నీ పిల్లలు నాకు నా భార్యకి సేవలు చేస్తూ గడిపేయండి అని అంటాడు. ఆ మాటలు విని రాణి కాళ్ల కింద భూమి కంపించిపోయినట్లవుతుంది. కన్నీళ్లు బడబడా కారిపోతాయి. గుండెల్లో తెలియని రంపపు కోత. ఒక్కసారిగా అవన్నీ ఆమె మనస్సుని కకావికలం చేస్తాయి. చాలాసేపు ఆ బాధలోనే ఉండిపోతుంది. వినయ్తో ఇలా అంటుంది. పిచ్చిదాన్ని, ఇన్నాళ్ళు భ్రమలో బ్రతికాను. మీకు నా మీద కాని పిల్లల మీద కాని ప్రేమ లేదని అర్థమైంది. మీ రెండో భార్యకి సేవలు చేయాల్సిన కర్మ మాకు పట్టలేదు. అందుకోసమే మీరు మమ్మల్ని తీసుకుపోతున్నట్లయితే మేం మీతో రాము అని ఖరాఖండిగా చెప్పేస్తుంది రాణి. అయితే ఓకే, ఇక నుండి నీ బ్రతుకు నీది, నా బ్రతుకు నాది. గుడ్ బై ఫర్ ఎవర్ అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా భార్యాపిల్లల్ని అక్కడే వదిలేసి తన మానాన తాను ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళిపోతాడు వినయ్. భర్త చేసిన పనికి షాక్లో ఉండిపోతుంది రాణి. ఆ దుబాయ్ ఎయిర్పోర్ట్లో తనకి ఎవ్వరూ తెలియదు. అంతా కొత్త. పైగా పక్కన ఇద్దరు చిన్నపిల్లలున్నారు. ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో తనకి తెలియదు. తన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా ఉంటుంది. మనస్సంతా భయంతో నిండిపోతుంది. బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తూ ఉంటుంది. రాణి తనలో తాను, అమ్మా, నేను మోసపోయాను. దేవుడా, నా జీవితంతో ఎందుకయ్యా ఇలా ఆడుకున్నావు? నా బాధని పంచుకునే దిక్కే నాకు లేకుండా పోయింది అని బోరుమని ఏడుస్తుంది. తల్లి ఏడవటంతో పిల్లలిద్దరూ కూడా తల్లిని పట్టుకొని గుక్కపట్టి ఏడుస్తూ ఉంటారు. రాణి మనస్సులో, నా జీవితం అంధకారం అయిపోయింది, నాకు బ్రతుకు మీద ఆశ చచ్చిపోయింది అని అనుకొని గాలికి తెగిన గాలిపటంలా, జీవచ్చవంలా శూన్యంలోకి చూసుకుంటూ బరువెక్కిన గుండెతో నడుచుకుంటూ ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మీదకి వస్తుంది. పిల్లల గురించి కూడా పట్టించుకునే పరిస్థితిలో ఉండదు తను. పిల్లలిద్దరూ కూడా తల్లి వెంటే వెళ్తూ ఉంటారు. అప్పుడే ఎదురుగా వస్తున్న ఒక వాహనం వాళ్ల వైపు వేగంగా వస్తుంది. ఆ వాహనం పెద్దగా హార్న్ కొట్టడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి స్పృహలోకి వస్తుంది రాణి. వెంటనే పిల్లల్ని పక్కకి లాగుతుంది. అమ్మో, నా బిడ్డలకు ఎంత ప్రమాదం తప్పిపోయింది! కొంచెం ఆలస్యమయ్యుంటే నా చేజేతులారా నా పిల్లల్ని చంపుకునేదాన్ని
అని ఏడుస్తూ బిడ్డల్ని దగ్గరికి తీసుకొని ముద్దాడుతుంది. రాణి తనలో తాను, ఏంటే రాణి ఇది, నీ భర్త చేతిలో పిచ్చిదానిలా నువ్వు మోసపోయి దానికి అన్యం పుణ్యం ఎరుగని పసిబిడ్డలను బలిచేస్తావా? నువ్వే ఇలా అయిపోతే ఇక పిల్లల సంగతేంటి అని తన పొరపాటుకు తనని తానే నిందించుకుంటుంది. నన్ను క్షమించండిరా, మీ గురించే మర్చిపోయాను అని వెక్కి వెక్కి ఏడుస్తున్న పిల్లల్ని ఓదారుస్తుంది. భయపడకండమ్మా, మీకు నేనున్నాను అని వాళ్ళకి ధైర్యం చెప్తుంది. రాణి మనస్సులో, పాపం పిల్లలు చాలా బెదిరిపోయారు, వాళ్ల కోసమైనా నేను బ్రతకాలి, ఇలాంటి సమయంలోనే పరిస్థితులను ఎదుర్కొని నిలబడాలి కాని ధైర్యం కోల్పోయి పిరికిదానిలా ఆలోచించకూడదు అని ఆమె కూడా ధైర్యం కూడగట్టుకుంటుంది. అమ్మా, ఏంటమ్మా, ఏం కావాలి? మరే ఆకలిగా ఉంది. అలాగా, పదండి మీకేదైనా తినిపిస్తాను అని పిల్లల్నిద్దరినీ ఆ రోడ్డు పక్కన ఉన్న ఒక హోటల్కి తీసుకువెళ్తుంది. తన దగ్గర ఉన్న కొంత డబ్బుతో పిల్లలకి భోజనం కొని తినిపిస్తూ ఉంటుంది. అమ్మా, నువ్వు కూడా తినొచ్చు కదా. నాకొద్దమ్మా, మీరు తినండి అని రాణి తినకుండానే పిల్లలకి తినిపిస్తుంది. ఆ రాత్రి ఒక బస్టాండ్లో పిల్లల్ని పడుకోపెట్టి తను వాళ్ల పక్కనే కూర్చొని శూన్యంలోకి చూస్తూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రాణి తనలో తాను, ఇప్పుడు కొత్తగా ఏమైందని ఇంతలా బాధపడుతున్నాను? ఇన్ని రోజులు మాత్రం నా భర్త నాకున్నాడా? అతను లేకుండానే బ్రతికాను కదా, ఇక నుండి కూడా అలాగే బ్రతుకుతాను. అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ లేదు కదా అని అనుకుంటుంది. వినయ్ ఫారెన్ వెళ్ళిపోతాడు. స్టెల్లా అతనితో, ఏంటి వినయ్ ఇది, పని మనిషిని తీసుకొస్తానన్నావు కదా, మరి ఏది తీసుకురాలేదే? అది కాదు డార్లింగ్, ఇప్పుడు ఇండియాలో కూడా పనివాళ్ళు ఎక్కువ డబ్బు అడుగుతున్నారు. ఒకప్పుడిలా లేరు, అందుకే తీసుకురాలేదు. అలాగా, మరి ఇప్పుడు ఎలా? ప్రస్తుతానికి ఎలాగోలా మనమే మేనేజ్ చేసుకుందాం. నిదానంగా ఒక మెయిడ్ని వెతుకుతాను అని ఆమెకి నచ్చచెప్తాడు. మరోవైపు రాణి వాళ్ల ఊర్లో ఇరుగు పొరుగు ఆడవాళ్లు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావంటే ఆ రాణి లేకపోయేసరికి వాళ్ళిల్లు ఎంత బోసిపోయినట్టుందో కదా. అవునే, ఎవ్వరం ఊహించలేదు ఈ వంటలు చేసుకునే పిల్లకి విదేశీ సంబంధం వచ్చి ఇంత గొప్ప జీవితం దొరుకుతుందని. ఇప్పుడు రాణి ఏం చేస్తుందో? ఏముంది, ఆ విదేశాలలో ఖరీదైన బంగ్లాలో మహారాణిలా పెత్తనం చేస్తూ విమానాల్లో ఏసీ కార్లో తిరుగుతూ ఉండుంటుంది అని అనుకుంటారు. కాని ఆ సమయంలో రాణి మాత్రం ఆ దుబాయ్ రోడ్లపై చిన్న పిల్లలతో మండు టెండలో పనికోసం వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. రాణికి అక్కడి భాష రాకపోవటంతో ఆమెకి ఎక్కడా పని దొరకదు. అలా వారం రోజులు గడుస్తాయి. చేతిలో ఉన్న కాస్త డబ్బు అయిపోతుంది. ఒంటిమీద ఉన్న బట్టలు మాసిపోయి ఉంటాయి. వాళ్ళు చూట్టానికి అడుక్కునేవాళ్లలా ఉంటారు. అమ్మా అమ్మా, నాకు ఆకలేస్తుందమ్మా అని అనటంతో తన తల్లి మనసు విలవిలలాడిపోతుంది. వాళ్ల పరిస్థితిని తలుచుకొని రాణికి కన్నీళ్లు ఉబికి వస్తాయి. ఏం చేయాలో, పిల్లల ఆకలి ఎలా తీర్చాలో తనకి అర్థం కాదు. అలా వీధుల్లో వెళ్తూ ఉంటుంది. కనిపించిన ప్రతి వారితోనూ, అమ్మా, నా పిల్లలు ఆకలికి అల్మటిస్తున్నారు, వాళ్ళకి తినటానికి ఏదైనా ఉంటే కాస్త పెట్టగలరా? ఊరికే వద్దు, మీరు ఏ పని చెప్పినా చేస్తాను అని చేతులెత్తి మొక్కుతూ అందర్నీ అడుగుతూ ఉంటుంది. కాని అక్కడి వాళ్ళెవ్వరికీ ఆమె భాష అర్థం కాక ఎవ్వరూ వాళ్ళని పట్టించుకోరు. అడుక్కునే వాళ్ళని చూసినట్టు చూసి అసహ్యించుకుంటూ ఉంటారు. రాణి అలాగే పిల్లలతో పిచ్చిదాన్లా వీధుల వెంట తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.